అట్లాగా సార్ బిల్లు పాస్ అయింది అన్ని రాజ్యాంగం కరెక్టే కానీ మాకున్న అవగాహన ప్రకారం అంటే కాసిం సార్ పాఠాలు చెప్పినట్టు మీరు నేర్చుకున్నట్టు ఒకటి ఏంటంటే మాకు తెలిసినంత వరకు అయితే 2/3 ఏదో ఉంటే పార్లమెంట్లో బిల్లు ఏదైనా పాస్ చేసుకోవచ్చు, అది ఒకటి అర్థమైంది మాకు. కానీ అది రాత్రి చేసిరా లేకపోతే 90% మంది ఒప్పుకురా అది పక్కన పెడితే సైంటిఫిక్గా ఎట్లా అని చెప్పగలుగుతారా అని అడుగుతున్నాం మేము అన్నది అది. సో ఇప్పుడు ఎక్కడ కూడా మరి మాకు తెలిసినంత వరకు అయితే రాజ్యాంగాలు కావచ్చు లేకపోతే మాకున్న పరిజ్ఞానం ప్రకారం అయితే ఆర్థికంగానే అయితే ఎక్కడ లేదు. దానికి ఏం చెప్తారని అడుగుతున్నాం. ఇవన్నీ కరెక్టే మీరు చూపించేది. ఆర్ఎస్ సిన్హా గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇదంతా నేపథ్యం ఈబీసీ ఇదంతా ఐడియా ఉంది, లేదని మేము చెప్పట్లా. ఎట్లా సైంటిఫిక్ ఎట్లా చెప్పగలుగుతారు? సోర్స్ ఏంది అనేది మాకు ఇప్పటిదాకా దొరకలేదు. సైంటిఫిక్గానే చెప్పగలుగుతున్నా. ఆ రోజు మేము మన్మోహన్ సింగ్ గారిని కలిసినాం. ఈ భారతదేశంలో అన్ని వర్గాలతో పాటు అగ్రవర్ణాలు కూడా ఒక వర్గాలుగా పిలవడుతున్నారు, అందులో కూడా పేదరికం ఉంది. కాబట్టి ఈ పేదరికాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని ఆనాడు మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి పార్లమెంటు ముందు ధర్నా చేయడం జరిగింది. మా పోరాటాలకు గుర్తించినటువంటి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈబీసీ కమిషన్ 2005 జూలైలో వేసిన తర్వాత సంస్థ పూర్తి కమిటీ మెంబర్స్ 2006 జూలైలో వేసారు. అందులో చైర్మన్ ఎస్ఆర్ సిన్హా తోటి, మహేందర్ సింగ్ అని ఆయన ఐఏఎస్, తర్వాత ఇంకో నరేందర్ కుమార్ అని ఈ ముగ్గురితోటి ఇవ్వడం. వాళ్ళు 2007, 8, 9, 10 ఈ 4 సంవత్సరాలు 28 రాష్ట్రాలు తిరిగి ప్రతి రాష్ట్రంలో కూడా వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు, 11 రోజులు గడిపి అన్నీ అధ్యయనం చేసి అక్కడ ఉన్న స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఇంత పెద్ద నివేదిక ఇవ్వడం జరిగింది. అది మామూలు నివేదిక 270 అంటే ఒక 1-2 మినిట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి సార్. కరెక్ట్ మీరు అన్నదాన్ని ఇగో ఇది 270 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ గా ఇవన్నీ సైంటిఫిక్ గా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు అంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఎందుకు ఇవ్వాలి, ఈబీసీ కమిషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీద ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది నెట్టి వేయబడ్డా కాకుండా ఆర్థికంగా ఉన్నా మీరు ఇవ్వాలంటారు. మీరు ఏం చెప్తున్నారు? ఆర్థికంగా తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఆ కుటుంబంలో వీళ్ళు అనారోగ్య పరిస్థితులు ఉన్నా వీళ్ళు హాస్పిటల్ పోగలుగుతారా లేదా అది కూడా ఒక పారామీటర్ తీసుకున్నారు. విద్యాపరంగా వీళ్ళకు వీళ్ళ స్థితిగతులు ఏంది, తర్వాత ఇంటి పరంగా గృహ వసతులు వీళ్ళకు ఉన్నాయా లేవా, అనేక పారామీటర్స్ తీసుకొని దాంట్లో భాగంగానే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు అన్న ఏమన్నాడంటే వీళ్ళది అన్న నేను చెప్పినట్టు నేను 23% అన్న కదా ఏది తెలంగాణలో. అయితే భారతదేశ సగటు జనాభా తీసుకొని 1/4 జనాభాగా నిర్ధారించడం జరిగింది. అంటే ఒక రాష్ట్రంలో 23 ఉండొచ్చు, ఒక రాష్ట్రం వల్ల 37 ఉండొచ్చు, ఒక రాష్ట్రం వల్ల 43 ఉండొచ్చు, ఒక రాష్ట్రం వల్ల 25 ఉండొచ్చు, 26 ఉండొచ్చు. అంటే దీంట్లో కూడా ఇప్పుడు చాలా వరకు మనకు తెలుసు ముస్లింలు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. ఎక్కువ శాతం ముస్లింలు దీని కిందకే వస్తారు. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరులు, తెలగలు, వెలమలు, ముస్లింలు, సిక్కులు, బుద్ధులు, జైనులు, మార్వాడీసు, ఇట్లా అనేక రకాలైనటువంటి వాళ్ళు వస్తారు. కాబట్టి 1/4 జనాభా ఖచ్చితంగా ఉంటుంది. నేనేమంటున్నా అంటే నేను ఈ వేదిక ద్వారా కూడా నేను కూడా డిమాండ్ చేస్తున్నా, జనాభా లెక్క తేల్చండి, నష్టం ఏముంది. తర్వాత ఎంపారికల్ డాటా చేయండి, ఎంపారికల్ డాటా చేసి ఎవరికి ఏ ఫలాలు అవసరం వాళ్ళకి ఇవ్వండి, ఏ వర్గాన్ని గురించి ఇంకో వర్గానికి ఇవ్వకండి. అందుకొరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద అపోహలు సృష్టించొద్దు అనేది నేను ముఖ్యంగా అందరికీ తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఉట్టిగానే వస్తున్నాయి.